హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. నీట్ ఎగ్జామ్ దేశంలోన కలవరపాటుకు గురి చేసినటువంటి ఒక పరీక్ష, ఒక సామాజిక పార్టీ పుట్టేందుకు కారణమైనటువంటి పరీక్ష, 20 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందినటువంటి పరీక్ష. ఇలాంటి పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం వల్ల మరొకసారి పరీక్ష జరగబోతోంది. అదే రీనీట్. ఈ నెల 21వ తారీఖున ఆ పరీక్ష జరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా అసాధారణమైన రీతిలో కేంద్రం ఈ పరీక్షకు సంబంధించి అనేకమైనటువంటి కట్టుదిట్ట చర్యలు చేపడుతోంది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ లిఫ్ట్ చేయాలి, ఇందులోనే ఎయిర్ ఫోర్స్ను ఇన్వాల్వ్ చేసింది. ప్రశ్నపత్రాలు ముద్రించిన తర్వాత కొరియర్స్ ద్వారా దీన్ని పంపిస్తే మళ్ళీ ఎక్కడ లీక్ అవుతుందో, మళ్ళీ ఎక్కడ లీక్ ప్రహసనం మొదలవుతుందో అని భయపడినటువంటి కేంద్ర విద్యాశాఖ ఈసారి దీన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలని, అంటే హెలికాప్టర్ ద్వారా ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక పరీక్ష, మొట్టమొదటి పరీక్ష భారతదేశంలో ఏది అంటే అది నీట్ ఎగ్జామ్ మాత్రం. నీట్ ఎగ్జామ్ ఎందుకు జరుగుతుందో మనకందరికీ తెలుసు. వైద్య వృత్తికి ప్రవేశ పరీక్ష ఇది. వైద్య కోర్సుకు ప్రవేశ పరీక్ష. డాక్టర్లు కావాలి అంటే వైద్య పరీక్షలు, మెడిసిన్ MBBS చదవాలి అంటే ఈ నీట్ పరీక్ష ఖచ్చితంగా పాస్ కావాలి. అయితే ఇది జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పరీక్ష. ఈ పరీక్ష ఎక్కడ కూడా ఎంసెట్ లాగా లోపల స్థానికంగా రాష్ట్రాల పరిధిలోనే జరగవు. ఇదంతా కూడా కేంద్ర పరిధిలోనే జరుగుతుంది. మొత్తం కూడా సెంట్రలైజ్డ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, జాతీయ పరీక్షగా జాతీయ పోటీ పరీక్షగా దీన్ని మనం పరిగణించవచ్చు. అయితే ఈ నీట్ పరీక్షకు సంబంధించి చాలామంది విద్యార్థులు, లక్షల్లో విద్యార్థులు తయారవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది. ఏంటి? ఎలాగైనా సరే నేను డాక్టర్ని కావాలి, నేను ఒక గొప్ప డాక్టర్ని కావాలి, నేను ఒక మంచి మెడిసిన్ కోర్స్ చేయాలి అని కళలు కంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా కళలు కంటుంటారు. దానికోసమే నీట్ పరీక్షకు అంతటి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే గతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నీట్ పరీక్షకు సంబంధించి ఒక చిన్నపాటి వివాదం తలెత్తింది. అదే క్వశ్చన్ పేపర్ లీక్ కావడం. క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందంటూ మనకు సోషల్ మీడియా యాప్ ద్వారా ప్రత్యక్షం కావడంతో, దానికి సంబంధించి కొంతమంది కంప్లైంట్ చేయడంతో తవ్వగా ఈ ప్రశ్నపత్రం లీకేజ్లోన చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. చివరికి లెక్చరర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని తేలడంతోన ఆ పరీక్షను క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోసారి పరీక్ష నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైపోయింది. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు రాజీనామా చేయించట్లేదు అని చాలా తీవ్రమైనటువంటి ధర్మాగ్రహంతోన యూత్ అంతా రెచ్చిపోయి కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లోన ధర్నాలు చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని రూపకల్పన చేసింది యుఎస్లోనూ చదువుకొని అక్కడే స్థిరపడాలని కలలు కన్నటువంటి అభిజిత్ దీప్కే. ఇతను యువకుడు. ఇతను సరే అక్కడే స్థిరపడాలనుకొని అక్కడ వెళ్ళి ఉన్నత చదువులు చదివారు. ఈయన సోషల్ మీడియాలోన ఒక మీమ్స్ పేజీ లాంటిది లేదా ఒకటి కామెడీ పేజీ లాంటిది ఒకటి రన్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన చేసినటువంటి కామెంట్లలోన నిరుద్యోగులు, కొంతమంది కాక్రోచులు లాంటి వాళ్ళు సమాజాన్ని పట్టుకొని వేలాడుతుంటారు, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో జోక్యం చేసుకుంటుంటారు అని చేసిన కామెంట్ను ప్రతిస్పందనగా అతను, మరి కాక్రోచులని మీరు యూత్లు అంటున్నారు, కాక్రోచులన్నీ ఒకటైతే ఏమవుతాయి అని వేసిన ఒకే ఒక ప్రశ్న ఇవాళ దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం, దాదాపు జంజీ ఉద్యమం లాగా మారడానికి సిద్ధమైపోయింది. ఢిల్లీలోనూ ఉద్యమం జరిగింది, బెంగళూరులోనూ ఉద్యమం జరిగింది, హైదరాబాద్ ధర్నా చౌక్లోనూ ఉద్యమం జరిగింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి ప్రసంగించారు, ఇంత హంగామా జరిగింది. మళ్ళీ ఈ జంజీ ఉద్యమం ఊపిరి పోసుకోవడానికి యూత్ అంతా కూడా లేచి నిలబడి ఎస్ ఇది తప్పు అని చెప్పడానికి కారణం అభిజిత్ దీప్కేనే మనం చెప్పాలి. దానికి మూల కారణం నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము తప్పు సరిదిద్దుకునే చర్యలైతే, దిద్దుబాటు చర్యలైతే చాలా పటిష్టంగానే చేస్తుంది. ఓకే, క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాల్సి ఉండింది. మరి ఎందుకు ఆ విషయంగా ప్రధాని కాస్త ఆలోచించలేదు అనేది మనకు ఇప్పటికీ తెలియనటువంటి అంశం. ఓకే, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక చర్య తీసుకొని మళ్ళీ కేంద్రం వివాదాస్పదంగా మారింది. అది ఏంటంటే టెలిగ్రామ్ యాప్ను నిషేధించడం.
టెలిగ్రామ్ యాప్ను 22వ తారీఖు దాకా దీన్ని నిషేధించారు. ఎప్పుడైతే టెలిగ్రామ్ యాప్ను నిషేధించారో వెంటనే చాలామంది సోషల్ మీడియాలోన ఈ యాప్ను వాడుతున్నటువంటి దాదాపు 15 కోట్ల మంది భారతీయులు ఈ యాప్ను వినియోగిస్తున్నారు అని మనకి ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఇదేంటిది, అక్కడెక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది కాబట్టి మేము దాన్ని బంద్ చేస్తున్నాము అని అంటే, క్వశ్చన్ పేపర్ లీక్ కావడానికి టెలిగ్రామ్ యాప్ ఒకటే కారణమైందా? ఎన్ని యాప్ల్లోనూ అది పోలేదు. మీరు ఇవాళ టెలిగ్రామ్ యాప్ను బంద్ చేస్తే వాట్సాప్లోనూ వెళ్ళిపోవచ్చు, ఇంకొక మీడియాలోనూ వెళ్ళిపోవచ్చు. ఇన్ ఎనీ మీడియా ఇట్ క్యాన్ బి లీక్డ్ కదా అని చెప్తూ దీని వ్యవస్థాపకుడు ఒక మాట అన్నారు. రోడ్లపైన యాక్సిడెంట్ అవుతుందని రోడ్లను బంద్ చేసి పడేస్తారా? ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయని ట్రైన్లు బంద్ చేసి పడేస్తారా? ఇది ఎక్కడి విచిత్రం? అప్పుడెప్పుడు అక్కడెక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఆ యాప్ ని మీరు ఎలా బంద్ చేస్తారని ఆయన తిరుగు క్వశ్చన్ వేయడమే కాక టెలిగ్రామ్ సంస్థ ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. దీని విచారణకు కూడా కోర్టు స్వీకరించిందని ఇప్పుడే మనకు తాజా సమాచారం అందుతూ ఉంది. సో రీనీట్ పరీక్ష జూన్ 21న జరుగుతోంది కాబట్టి 22 వరకు టెలిగ్రామ్ సేవలను అట్లాగే బంద్ చేసి 22న పునరుద్ధరించి దీంట్లో ఎడిటింగ్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ కూడా ఉంది. దానిపైన కూడా నిఘా పెట్టి, ఎందుకంటే ఆ ఎడిటింగ్ ఫీచర్ ద్వారానే, రీకరెక్షన్ ఫీచర్ ద్వారానే క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా లీక్ అయిందని అనుమానిస్తున్నారు కాబట్టి దాన్ని బంద్ చేశారు. సో ఇక్కడ పూర్వపరాలు చూసుకుంటే టెలిగ్రామ్ అధినేత సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. టెలిగ్రామ్ పై బ్యాన్ ఎంతవరకు సబబు అని వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. భారత్లో టెలిగ్రామ్కు దాదాపు 15 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు. లీకులు ఆగలేదు. మీరు టెలిగ్రామ్ యాప్ను బంద్ చేయొచ్చేమో, కానీ లీకులు ఆగవు, కాకపోతే వేరే యాప్కు వెళ్ళిపోతాయి అని ఆయన కామెంట్ కూడా చేశారని మనకు తెలుస్తూ ఉంది. అన్న పావెల్ దురోవ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారుతోంది. గత కొన్ని వారాల్లో లీకులకు సంబంధించి వందల ఛానళ్లను తొలగించారు. పేపర్ లీక్కు టెలిగ్రామ్ కారణమా? రీనీట్కు ముందు పేపర్ లీక్, రీనీట్, ప్రైవేట్ మాఫియా పేరుతో టెలిగ్రామ్ ఛానళ్లు నడిచాయని ఎన్టీఏ గుర్తించింది. ఎన్టీఏ అంటే నీట్ను నిర్వహించేటువంటి ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీనే చర్యలు చేపట్టింది అని అంటూ ఉన్నారు. సో టెలిగ్రామ్లోన మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్, ఇక్కడ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ఉంది. ఆ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ద్వారానే ఈ ప్రమాదం అంతా జరిగిందని వాళ్ళు ఊహిస్తున్నారు, భావిస్తున్నారు. అందుకోసమే ఈ యాప్ను బంద్ చేస్తున్నారు. కానీ చాలామంది ఇది అంత అవసరం లేదు, ఎందుకింత మీరు అంటే చేయవలసినప్పుడు మీరు ఏమీ చేయలేకపోయారు, పేపర్ లీక్ అవుతుంటే అరికట్టలేకపోయారు, లీక్ అయిన తర్వాత బాధ్యులైనటువంటి మంత్రిని మీరు రాజీనామా కోరలేదు. ఇవన్నీ ఏమీ చేయకుండా అప్పుడేమో మీరు బిత్తిన ముత్తైదులాగా గమ్మును ఉండిపోయి ఇప్పుడు మాత్రం నేను అది చేస్తాను ఇది చేస్తానని అవసరానికి మించిన ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఈ నీట్ పరీక్ష నిర్వహణకు చాలా అత్యంత కట్టుదిట్టమైన, అవసరానికి మించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని తమిళనాడులోన బీజేపీ తిరుగుబాటు నాయకుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చేస్తారో మీకు అర్థమవుతుందా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నపత్రాలని మీరు ఇలా చేయడం వల్ల విద్యార్థులపైన ఒత్తిడి పెరుగుతుంది. పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నేరుగా దీన్ని పర్యవేక్షిస్తుందట. ఎంత అసాధారణమైన చర్య మీరు చూడండి. ఓకే, ఇవన్నీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను, తన బాధ్యతను నిరూపించుకుంటోంది, చూపిస్తోంది అని ఒక వాదన ఉంటుంది. అది దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ఇంత అవసరమా? ఇంత కట్టుదిట్టలు అవసరమా? అవసరానికి మించి విద్యార్థులపైన ఒత్తిడి పెంచేలాగా, అంటే ఈ మిలిటరీ వాళ్ళు వీళ్ళందరినీ చూసి ఈ కట్టుదిట్ట చర్యలన్నీ చూసిన తర్వాత వాళ్ళు అసలే టెన్షన్తో ఉంటారు. పరీక్ష రాసేవాళ్ళు, మనకు తెలియదు ఏముంది, పిల్లలు పాపం వాళ్ళ బుర్రలోన మొత్తం ఇదే, ఎలా సీట్ కొట్టాలి, ఎలా సీట్ కొట్టాలి. పైగా ఇది మరోసారి రాస్తున్నటువంటి ప్రవేశ పరీక్ష. మొదటిసారి బాగా రాసిన వాళ్ళు ఎంత నిరాశకు లోనై ఉంటారు, వాళ్ళు చాలా నిరాశకు లోనై ఉంటారు కదా. అరే, బంగారం లాంటి అవకాశం జీవితంలో ఒకసారే కదా వచ్చేది, మాటి మాటికి వస్తుందా? మాటి మాటికి రాసే సందర్భాలు వస్తాయా? వాళ్ళు శక్తినంతా కూడా తీసుకొని వాళ్ళు తమ కాలాన్ని, సమయాన్ని, డబ్బుని అన్నిటినీ పడంగా పెట్టి వాళ్ళు పరీక్షకు ప్రిపేర్ అయిన తర్వాత ఇలాంటి విఘాతాలు ఎదురైనప్పుడు నిజంగా నిరాశకు గురై ఉంటారు. దాన్ని మనం ఎవరు కాదలేనటువంటి సత్యం. తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు, వాళ్ళన్న ఆగ్రహం పెళ్ళుబుకింది. అందుకోసమే జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ధర్నాకు తల్లిదండ్రులు కూడా వచ్చారని మనం ఫోటోల ద్వారా చూస్తూ ఉన్నాం. ఇవంతా ఒక పక్కన మనం పెడితే, ఇక్కడ అన్నామలై ఏం చెప్తున్నారంటే, ప్రశ్నపత్రాలను మీరు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు, ఏఐ నిఘా పెడుతూ ఉన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనూ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత లెక్కలేనని సీసీ కెమెరాలు అడాప్ట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అసాధారణ పరిస్థితులు, వీటన్నిటితో పాటు పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాల దాకా, అంటే 15 నిమిషాలు పెంచారు కూడా. ఇవన్నీ కూడా విద్యార్థులను ఒత్తిడికి గురి చేసేవి అని అన్నామలై అంటూ ఉన్నారు. సరే, టైం పెంచడం అనేటువంటిది ఒక రకంగా వెసులుబాటే, దాన్ని మనం ఎవరు తప్పు పట్టడానికి వీలేదు. ఇవన్నీ సిస్టమ్ కూడా కరెక్టే, ఎవ్వరూ కాదని లేరు. అయితే కొంతమంది వేస్తున్న జోక్ ఏంటంటే, అరే బాబు మీరు టెలిగ్రామ్ని బంద్ చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తామంటున్నారు, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళే లీక్ చేస్తూ ఉంటే మీరు క్వశ్చన్ పేపర్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తే ఏంటి, గాల్లో విసిరేస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి? మూలం ఎక్కడుందో పట్టుకోండి రా నాయన్లారా. ఎక్కడ తప్పు జరిగిందో అది చూడండి. మీరు అది వదిలిపెట్టి ఎక్కడో తల దగ్గర తప్పు జరిగితే తోక దగ్గర మీరు తాడు కడుతూ ఉన్నారు. ఇక్కడంతా గట్టిగా తాడు కట్టేశాను కదా ఇంకా అద్భుతమని. కాదు 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 ఇక్కడ మీరు కట్టుదిట్టం చేయడం కాదు, మూలం ఎక్కడైతే ఆ సోర్స్ ఉంటుందో అక్కడ మీరు పటిష్టంగా వ్యవహరించాలి అని కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. సరే, మరి కొంతమంది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అయితే కేవలం దీన్నే పట్టుకొని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇంకోసారి ధర్నా చేశారు, మరొకసారి ధర్నా చేస్తామంటున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ధర్నా ఆగదు అని అంటూ ఉన్నారు. సరే, వాళ్ళ ధర్మాగ్రహాన్ని మనం గుర్తించాల్సిందే, యూత్ అంతా కదిలి వస్తుంది, మెచ్చుకోవాల్సిందే. భారతదేశంలోనే యూత్ ఇంత నిరాశతో ఇంత ఆగ్రహంతో ఉందని అందరూ అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వచ్చి కూడా ప్రసంగించారు, వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఈ ధర్మ ఆగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పారు. వీటన్నింటినీ మనం అంగీకరించవచ్చు. బట్ కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు చెప్పాల్సిన మాట మీరు చెప్తున్నారు, మీరు మీ వినతుల్ని మీరు చెప్పేశారు, మీరు ఏమైతే డిమాండ్ చేస్తారో అది డిమాండ్ చేస్తున్నారు. అది ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది కొంచెం టైం వదిలిపెట్టాలి కదా. పదే పదే మీరు వెంటపడడం వల్ల ఓకే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేస్తే ఈ సమస్య ఇంతటితో సమసిపోతుందా? ఒక మాట అంటున్నారు, అంటే బాధ్యత, పొలిటికల్ అకౌంటబిలిటీ అని అంటున్నారు. పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది ఇట్స్ ఎ మిత్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ వరల్డ్ ఆల్సో ఇట్ ఇస్ ఎ మిత్. ఇది కేవలం కల్పన మాత్రమే, ఇది కేవలం ఊహ మాత్రమే. ఏ రాజకీయంలోనూ మనకు బాధ్యత ఉంటుంది చెప్పండి? అవన్నీ పాతకాలం రోజులు, గత కాలాన్ని నెమరు వేసుకొని అవే విలువల్ని ఇప్పుడు మనం ఊహించుకొని భ్రమించడం ఎందుకని మరికొంతమంది పరిశీలకులు అంటూ ఉన్నారు. మళ్ళీ అది ఎలాంటిదో కూడా మనం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే, టెలిగ్రామ్తో పాటు వాట్సాప్ ఉంది, సిగ్నల్ ఉంది, డిస్కార్డ్ ఉంది, ఈమెయిల్ ఉంది, క్లౌడ్ డ్రైవ్ ఉంది, మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వాటన్నిటిని ఎందుకు మీరు వాట్సాప్ని మీరు ఎందుకు బంద్ చేయలేదు స్వామి అని అడుగుతున్నారు. వాట్సాప్ని బంద్ చేయలేదు, క్లౌడ్ డ్రైవ్ను మీరు బంద్ చేయలేకపోయారు, సిగ్నల్ని మీరు బంద్ చేయలేకపోయారు. మళ్ళీ వీటేటిని బంద్ చేయకుండా కేవలం ఒక టెలిగ్రామ్ యాప్ను మాత్రమే పనిగట్టుకొని బంద్ చేయడం వల్ల వచ్చిన అదనపు ప్రయోజనం ఏంటో చెప్పండి అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మనకు చెప్తున్నారు అనమాట. దురోవ్ చెప్తున్నాడు, పావెల్ దురోవ్ చెప్తున్నారు. ఏంటి వాట్ బెనిఫిట్ యు ఆర్ గెటింగ్, ప్లీజ్ టెల్ మీ అని అంటారు. సో అందుకోసం ఆ సంస్థ కోర్టులో కూడా కేసేసింది, దాని విచారణకు కూడా స్వీకరించారు. సరే, ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎలాగో 21 విద్యార్థులు అయితే సీరియస్ గా తయారవుతున్నారు, వాళ్ళైతే పరీక్ష రాయబోతున్నారు, వాళ్ళందరికీ మనం ఆల్ ది బెస్ట్ చెప్పాలి. సరే, కొన్ని సందర్భంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. మళ్ళీ మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ రాజకీయాలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, ఇక్కడ చేసే ధర్నాలతో మీకేం సంబంధం లేదు. మీకున్నదంతా కూడా కేవలం పరీక్ష చక్కగా రాయడం, మీ సీటు మీరు తెచ్చుకోవడం, మీ సీట్లు మీ భవిష్యత్తును మీరు భద్రం చేసుకోవడం, అంతవరకే చూసుకొని ముందుకు వెళ్ళిపోతుండండి అని చెప్పడం మినహా మనం ఏం చేయాలి. సో అదండి విషయం టెలిగ్రామ్ యాప్కి సంబంధించి. చూద్దాం ఏమో. దట్స్ ఆల్.